Hi my dear electrical aspirants, నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ షూర్గా క్వశ్చన్ అడిగే కాన్సెప్ట్ ఒకటి ఏది సార్ అంటే డీసీ షంట్ మెషిన్. ఈ డీసీ షంట్ మెషిన్ పైన ఖచ్చితంగా ప్రాబ్లం కానీ థియరీ క్వశ్చన్ కానీ అడుగుతున్నాడు సార్. లాస్ట్ టైం జూనియర్ లైన్మెన్ వాళ్ళకైతే క్వశ్చన్లో 4 ఆప్షన్స్, ఒక్కొక్క ఆప్షన్స్లో 4 ఈక్వేషన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగారు. ఆ 4 ఈక్వేషన్స్ ఏంటివి సార్ అంటే డీసీ జనరేటర్కి సంబంధించినవి ఒక 2, డీసీ మోటార్కి సంబంధించినవి ఒక 2. జనరల్గా స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 4 పెద్ద స్టేట్మెంట్స్ ఉండేసరికి ఆ 4 చదివి ఆన్సర్ చేసేంత ఓపిక లేక ఏదో ఒకటి పెట్టేసి వస్తారు సార్ యాక్చువల్గా. బట్ మీరు ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ చేసుంటే అది చాలా ఈజీ క్వశ్చన్ సార్. 4 ఈక్వేషన్స్ ఒక్కొక్క ఆప్షన్స్లో, అలాంటివి 4 ఆప్షన్స్ అంటే 16 ఈక్వేషన్స్ చదివేంత ఓపిక లేక ఏదో ఒకటి పెట్టేసి వస్తారు. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. అది కాకుండా ఎస్పెషల్లీ జూనియర్ లైన్ మీద వాళ్ళకు ప్రాబ్లం అడిగితే డీసీ మెషిన్లో ఒకటి ఈఎంఎఫ్ ఈక్వేషన్, నెక్స్ట్ ప్రాబ్లం మ్యాక్సిమం దీని నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఈ డీసీ షంట్ జనరేటర్కి మోటార్కి మధ్యలో డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను 2 డయాగ్రామ్స్ వేశాను. 2 డయాగ్రామ్స్ కూడా సేమ్ ఉన్నాయి. అది మోటార్ అయినా జనరేటర్ అయినా డయాగ్రామ్లో పెద్ద తేడా ఏమి ఉండదు. ఇగో ఇక్కడ వోల్టేజ్, టర్మినల్ వోల్టేజ్, ఇక్కడ కూడా టర్మినల్ వోల్టేజే, దెర్ ఈస్ నో చేంజ్. ఇగో ఇక్కడ రెసిస్టెన్స్ ని ఆర్ఎస్హెచ్ అంటాం, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ని ఆర్ఎస్హెచ్ అంటాం, దెర్ ఈస్ నో చేంజ్. ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్ ఎట్లా ఉండాలి? ప్యారలల్లో ఉండాలి. ప్యారలల్లో ఉంటే దాన్ని షంట్ మెషిన్స్ అంటారు. నెక్స్ట్ దీంట్లోకి షంట్ వైండింగ్ లోకి వచ్చే కరెంట్నే మనం షంట్ ఫీల్డ్ కరెంట్ అంటాం. దేర్ ఈస్ నో చేంజ్ బిట్వీన్ మోటార్ అండ్ జనరేటర్. ఇక్కడ చూడండి, ఆర్మేచర్ రెసిస్టెన్స్, దేర్ ఈస్ నో చేంజ్. ఇక్కడ వరకు మోటార్ జనరేటర్ సేమ్. మరి ఇక మోటార్ జనరేటర్ అనేది ఎట్లా డిసైడ్ చేయాలి సార్? దేని ప్రకారం డిసైడ్ చేయాలి సార్ అంటే చూడండి, ఒకవేళ అది జనరేటర్ అయితే దాంట్లో వచ్చే ఈఎంఎఫ్ని జనరేటెడ్ ఈఎంఎఫ్ అనాలి. ఒకవేళ మోటార్ అయితే దాంట్లో వచ్చే ఈఎంఎఫ్ని ఏమంటారో మీకు బాగా తెలుసు. ఏమంటారు సార్? బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. వెరీ గుడ్, బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. ఇది జనరేటరు, ఇది మోటార్. ఒకవేళ అది జనరేటర్ అయి ఉంటే అది కరెంట్ని ఏం చేయాలి? డెలివర్ చేయాలి. ఈ విధంగా కరెంట్ని పైకి ఇవ్వాలి. ఒకవేళ అది మోటార్ అయి ఉంటే ఏం చేయాలి సార్? కరెంట్ని తీసుకోవాలి కదా. మోటార్ అంటే కరెంట్ని తీసుకోవాలి కదా. సో ఈ విధంగా ఆర్మేచర్ కరెంటు, ఈ ఆర్మేచర్ కరెంటులో కొంత పార్ట్ ఏమో షంట్కి వస్తుంది, రిమైనింగ్ పార్ట్ ఏమో లోడ్కి వెళ్తుంది. దాన్నే మనం లోడ్ కరెంట్ ఆర్ లైన్ కరెంట్ అంటాం. ఇక్కడ సప్లై నుంచి వచ్చే కరెంట్ని లైన్ కరెంట్ అంటాం. ఈ లైన్ కరెంట్ అనేది 2గా డివైడ్ అయింది, ఒకటి ఆర్మేచర్ కరెంట్గా, ఇంకొకటి షంట్ కరెంట్గా. సో ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ జనరేటర్ అండ్ మోటార్. ఒకసారి ఈక్వేషన్స్ రాద్దాం. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఐఎస్హెచ్ అనే క్వశ్చన్ అడుగుతాడు సార్. ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంది సార్ అంటే ఎక్కడైనా సరే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇగో రెసిస్టెన్స్ ఉంది నా దగ్గర. వాట్ అబౌట్ వోల్టేజ్ సార్? వోల్టేజ్ ప్యారలల్లో సేమ్ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో ఇక్కడ కూడా వోల్టేజ్ అంతే ఉండాలి. ఎందుకు? దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో ఇక్కడ కూడా వోల్టేజ్ అంతే ఉండాలి. ఎందుకు? దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్, అవి 2 కూడా ప్యారలల్లో ఉన్నాయి. సో ఇక్కడ వోల్టేజ్ వీనే ఉంటుంది, ఇక్కడ కూడా వోల్టేజ్ వీనే ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి సార్, కరెంట్ ఫార్ములా ఏంటి? కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V బై R అంటే ISH ఈజ్ ఈక్వల్స్ టు V బై RSH. రెండింటికి కూడా సేమ్, దేర్ ఈజ్ నో చేంజ్. అది మోటార్ అయినా జనరేటర్ అయినా షంట్ కరెంట్ వాల్యూ ఏంటి సార్? V బై RSH. ఇప్పుడు దీనికి కరెంట్ ఈక్వేషన్ రాస్తున్నా చూడండి. ఇక్కడ నోడల్ అనాలిసిస్ అప్లై చేయండి. ఇగో ఈ ఐఏ అనేది 2గా డివైడ్ అయింది. ఎలా డివైడ్ అయింది? ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్ గా డివైడ్ అయింది.
ఇక్కడ చూడండి ఐఎల్ అనే కరెంట్ వచ్చింది ఇక్కడ వరకు. ఈ ఐఎల్ అనే కరెంట్ మళ్ళీ రెండుగా డివైడ్ అయింది. ఏ విధంగా డివైడ్ అయింది? ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ గా డివైడ్ అయింది. చూడండి ఇగో ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ గా డివైడ్ అయింది. చూడండి ఇది డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు లైన్ కరెంట్ కావాలి అని అడిగాడు అనుకోండి, చెప్పండి లైన్ కరెంట్ కావాలంటే ఈ ప్లస్ ఐఎస్హెచ్ ని ఇటు పంపించండి. ఏమవుతుందో చెప్పండి సార్? ఐఏ మైనస్ ఐఎస్హెచ్. లైన్ కరెంట్ ఇన్ జనరేటర్, లైన్ కరెంట్ ఇన్ జనరేటర్ ఇస్ ఈక్వల్స్ టు ఐఏ మైనస్ ఐఎస్హెచ్. లైన్ కరెంట్ ఇన్ మోటార్ ఇస్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ వచ్చింది. ఒకటి లైన్ కరెంట్. రెండవది ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ ఇన్ జనరేటర్ ఇస్ ఈక్వల్స్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. ఇది గుర్తుపెట్టుకోవద్దు ఈక్వేషన్. ఈ డయాగ్రామ్ మైండ్ లో ఉండాలి, డయాగ్రామ్ మైండ్ లో ఉండాలి. డయాగ్రామ్ ఉంటే వచ్చేస్తుంది ఐఏ ఇస్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. కానీ ఇక్కడ ఐఏ ఇస్ ఈక్వల్ టు చెప్పగలరా? ఐఏ ఇస్ ఈక్వల్ టు చెప్పగలరా? ప్లస్ ఐఎస్హెచ్ ఇటు పంపిస్తే ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్, ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్. ఇవి ద డిఫరెన్స్ బిట్వీన్ మోటార్ అండ్ జనరేటర్. ఏ రూపంలో? కరెంట్ ఈక్వేషన్స్ రూపంలో. కరెంట్ ఈక్వేషన్స్ వరకు ఈ 4 మీకు బాగా గుర్తుండాలి. ఒకటి కరెంట్ అయిపోయింది, రెండవది వోల్టేజ్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జనరేటర్ కదా. ఈ జనరేటర్లో ఒక 100 volts జనరేట్ అయింది సార్. 100 volts జనరేట్ అయింది. అది లోడ్కి వచ్చేసరికి నాకు 90 volts వచ్చింది. అదేం సార్ మరి రిమైనింగ్ 10 volts ఏమైంది సార్ అంటే ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది కదా. ఈ రెసిస్టర్ దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ అవ్వాలి కదా, అవ్వాలి కదా, మరి 10 volts డ్రాప్ అయింది. ఇప్పుడు ఈ లూప్ ఈక్వేషన్ రాస్తే మనం ఏం రాయాలంటే 100 volts ఈజ్ ఈక్వల్ టు 90 volts ప్లస్ 10 volts. ఎస్ ఆర్ నో? 90 volts plus 10 volts. 100 volts అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్, 90 volts అంటే టర్మినల్ వోల్టేజ్, 10 volts అంటే వోల్ట్స్. V is equal to IR కదా. V is equal to IR, I into R అంటే IA into RA, IA into RA. This is what the generated EMF in generator. కానీ మోటార్ విషయానికి వస్తే రివర్స్. మోటార్ విషయానికి వస్తే రివర్స్. చూడండి ఇక్కడ నేను సప్లై 100 volts ఇచ్చినాను, అది బ్యాక్ ఈఎంఎఫ్కి వెళ్ళేసరికి 90 volts ఉంది. మరి రిమైనింగ్ 10 volts ఏమైంది సార్ అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అయింది. ఇంతకు ముందేమో ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, ఇప్పుడేమో ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది. సేమ్ ఈక్వేషన్ 100 volts ఈజ్ ఈక్వల్స్ టు 90 volts ప్లస్ 10 volts. 100 volts అంటే V is equal to 90 అంటే EB ప్లస్ 10 అంటే IARA. ఇవి 2 ఫార్ములాస్. ఇవి రెండింటిని కూడా మళ్ళీ సేమ్ రాద్దాం కొంతసేపు. చూడండి ఇక్కడ E is equal to V ప్లస్ IARA. మరి ఇక్కడ E is equal to ఏమవుతుందో చెప్పగలరా సార్? చెప్పండి సార్. EB is equal to V మైనస్ IARA. V minus IARA. EB is equal to V minus IARA. ఇక్కడ EG is equal to V plus IARA. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ IAకి ప్లస్ వస్తే ఇక్కడ IAకి మైనస్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ILకి మైనస్ వస్తే ఇక్కడ ILకి ప్లస్ వచ్చింది. ఇక్కడ ఈకి ప్లస్ వస్తే ఇక్కడ ఈకి మైనస్ వచ్చింది. ప్లస్లు మైనస్లే తేడా ఇక్కడ అంతా. దీన్ని V రాయండి ఒకసారి. V is equal to EG మైనస్ IARA, EG మైనస్ IARA. ఇక్కడ చూడండి ఇక్కడ Vకి మైనస్ వస్తే ఇక్కడ Vకి ప్లస్ వచ్చింది. దట్స్ ఇట్, ఏం తేడా ఉండదు. ఇది షంట్ జనరేటర్కి షంట్ మోటార్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇంకొకటి ఇగో దీని నుంచి నాకు ఆర్మేచర్ కరెంట్ ఫార్ములా చెప్తారా సార్? ఆర్మేచర్ కరెంట్ ఫార్ములా, ఆర్మేచర్ కరెంట్ కావాలి నాకు. చెప్పండి. ఇగో ఫస్ట్ ప్లస్ విని ఇటు పంపిస్తే మైనస్ వి అవుతుంది. ఈజీ మైనస్ వి. ఇక్కడ ఏముంది ఇప్పుడు? IARA ఉంది, కానీ నాకు IA చాలు. ఇక్కడ RA ఇంటూ ఉంది, ఇంటూని ఇటు పంపిస్తే బై అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా? IA is equal to EG minus V by RA.
ఇది గుర్తుపెట్టుకోవద్దు. మనకు కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈజీ నుంచి వీకి వెళ్తుంది. వి నుంచి ఈజీకి రావట్లేదు కదా, ఈజీ నుంచి వీకి వెళ్తుంది కాబట్టి ఈజీ మైనస్ వి, ఈజీ మైనస్ వి బై ఆర్ఏ. ఇక్కడ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? వి నుంచి ఈబీకి వెళ్తుంది కదా, అప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుందో చెప్పండి? ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుందో చెప్పండి? వి మైనస్ ఈబీ బై ఆర్ఏ, వి మైనస్ ఈబీ బై ఆర్ఏ. కావాలంటే చూడండి, ప్లస్ విబి ఇటు వస్తే మైనస్ ఈబీ ఇంటూ ఆర్ఏ ఇటు వస్తే బై ఆర్ఏ. దిస్ ఈజ్ వాట్ సింపుల్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ డిసి షంట్ జనరేటర్ అండ్ డిసి షంట్ మోటార్. దీనిపైన మనం ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. లేదు ఈ ఈ ఈక్వేషన్స్ని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సార్. ఇది సింపుల్గా నేను బాగా డెప్త్గా కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే విధంగా అడిగితే ఈ విధంగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిపైన మనం 2 ప్రాబ్లమ్స్ చేద్దాం సార్ ఇప్పుడు.